ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 16 అధ్యాయము మొదటి నుంచి 4వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ కొంతమంది పరిసయ్యులు సద్దుకయ్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ప్రభుని శోధిస్తూ ఒక ప్రశ్న ఇస్తున్నారు. అయ్యా, మాకు ఒక సూచక్రియ చూపించండి, ఆకాశం నుండి ఆ సూచక్రియ రావాలి, అప్పుడు నేను మీ యందు విశ్వాసం ఉంచుతామని యేసు ప్రభుతో అన్నప్పుడు యేసు ప్రభు వారిని చూస్తూ, ఆకాశం ఎర్రగా ఉంటే ఈరోజు వర్షం పడదని మీరు చెప్తారు, ఉదయం ఎర్రగా ఉన్నప్పుడు మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్తా ఉంటారు. అయితే ఈ కాలాన్ని, ఈ యొక్క సమయాన్ని మీరు వివేచింపలేకపోతా ఉన్నారు. లోకరక్షకుడు ఈ సమయంలో పుట్టినాడు, క్రీస్తు మరి ఈ లోకంలో జన్మించినాడు, దేవుడే మానవునిగా వచ్చినాడు. మత గ్రంథాలన్నీ అవి చెప్తా ఉన్నాయి, ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది, సూచనలన్నీ నెరవేరినాయి. కానీ మీరు దాన్ని వివేచింపలేకపోతున్నారు. వ్యభిచారులైన చెడ్డతరం వారా, మీకు ఏ సూచక్రియ కూడా ఇవ్వబడదు. యోనాను కూర్చిన సూచక్రియ తప్పితే వేరే ఏది కూడా మీకు అనుగ్రహింపబడదని ప్రభును వారిని ఖండించినారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నేటి దినాల్లో జనాలు ఇలాగే ఉన్నారండి. మాకు ఒక సూచక్రియ చూపించండి, ఒక అద్భుతం చేయండి, ఒక మిరాకిల్ కావాలి, అప్పుడు మేము దేవుని నమ్ముతాం, లేదంటే దేవుణ్ణి మాకు చూపించండి, అప్పుడు మేము దేవుని నమ్ముతాము అంటున్నారు. నిజానికి దేవుడు వీరికి దర్శనమిచ్చినా వీరు నమ్మరండి. ఎందుకంటే వీరి క్రియలే పాపపు క్రియలు కాబట్టి. ధనాపేక్ష, తిండిపోతుతనము, వ్యభిచారులు, దొంగలు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, లోకానుసారంగా జీవిస్తూ నరకానికి పాత్రులుగా జీవించే వ్యక్తులు దేవుణ్ణి శోధిస్తూ ఉంటారు. దేవుడు ఏదన్నా చేస్తే ప్రభువుని నమ్ముకుంటాను. ముందు నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, ప్రార్థించడం నేర్చుకో, ప్రభు సన్నిధిని వెతుకు, నీ జీవితాన్ని సరి చేసుకో. అప్పుడు ప్రభు ఇచ్చే ఆ కృపను నువ్వు పొందుకుంటావు. ఆయన ఇచ్చే సమాధానాన్ని నీ హృదయంలో నీవు అనుభవిస్తావు. నీ బుద్ధి మారదు, జీవితం మారదు, పద్ధతి మారదు, కానీ దేవుడు మాత్రం నీకు సూచక్రియలు చూపించాలని ఒకసారి ఆలోచించాలి. సూచక్రియలు, అద్భుతాలు కావాలని కోరుకునేవారు దేవుణ్ణి వెంబడించలేరు. అద్భుతాలే కావాలి అనుకునే వాళ్ళు ప్రభుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయలేరు. యేసే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యమని గ్రహించువారే, ఆయనను లోతుగా అనుభవించిన వారే, ప్రార్థన ద్వారా ప్రభువును తెలుసుకున్న వారే అంతం వరకు ప్రభులో ఉంటారు. తర్వాత చనిపోయిన తర్వాత పరలోకానికి కూడా వెళ్తారు. ఈ లోకాన్ని, పాపాన్ని వెంబడిస్తూ అప్పటిదప్పుడు ఏదైనా మ్యాజిక్ కావాలి, అప్పటిదప్పుడే స్వస్థత కావాలి, అద్భుతాలు కావాలని వెంబడించేవారు ఎక్కువ రోజులు ప్రభులో ఉండలేరు. ఆమేన్, హల్లెలూయా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్